నమస్తే, వెల్కమ్ టు ప్రపంచ తెలుగు. మొత్తానికి జగన్ మెడకు ఉచ్చు బిగుచుకుందా? ఒక పక్క పార్టీ నేతలు, మరో పక్క కుటుంబ సభ్యులు. వీళ్ళే కాకుండా ఇప్పుడు షర్మిల గారి కొడుకు కూతురు కూడా కేసు వేయబోతున్నారా? సొంత తల్లిని కోర్టుకి ఇచ్చినటువంటి ఒక జగన్, అది కాక తల్లి చెల్లిపై ప్రేమ చచ్చిపోయిందన్నటువంటి జగన్. అయితే ఇంత మాట అన్న తర్వాత షర్మిల ఊరుకుంటుందా? అయితే అతి తొందరలో ఏదైతే షర్మిల కూతురు కొడుకుతో కేసు వేయబోతున్నారా? నిజంగా ఇది జరిగితే జగన్ తల ఎక్కడ పెట్టుకుంటాడు? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే వైఎస్ జగన్ ఎలాంటి వాడు అని చెప్పి చూసుకుంటే నిజంగా నరరూప రాక్షసుడు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే సొంత బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్ర అంటూ, అది కాక తను చనిపోయిన తర్వాత ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ రక్తపు మడుగులతో తడిచినటువంటి కుర్చీలో కూర్చున్నాడని చెప్పి సొంత కూతురైనటువంటి ఒక వైఎస్ సునీత గారే చెప్పారు. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు తల్లి చెల్లిని కూడా పూర్తిగా వదిలిపెట్టాడు. నిన్నగాక మొన్న కోర్టుకి ఇచ్చిన తర్వాత ఆయన మాట ఏంటంటే, నాకు తల్లి చెల్లిపై ప్రేమ చచ్చిపోయిందని చెప్పేసి అన్నాడు. ఇంత జరిగిన తర్వాత గతంలో కూడా మనం చూస్తే షర్మిల గారు సొంత మేనకోడలు మేనల్లుడికి సంబంధించిన ఆస్తులు కూడా కావాలని చెప్పి కాజేయాలని చెప్పి చూస్తున్నాడని చెప్పేసి అన్నారు. అది మీరో నేను అన్నది కాదు. సో ఇప్పుడు సొంత అల్లుడు ప్లస్ కోడలు కేసు వేయబోతున్నారా? నిజంగా కేసు వేస్తే జగన్ తల ఎక్కడ పెట్టుకుంటాడంటే ఏం చెప్తారు? అసలు ఇప్పటికే ఎక్కడ పెట్టుకున్నాడండి ఆయన తల? ఎంత దారుణం. కాకపోతే ఒక సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి మీరు ఒక ఆస్తి ఒకరికి ఇచ్చేసారండి. మీ చెల్లెలకో మీ అక్కకో మీరు ఇచ్చేస్తారు, గిఫ్ట్ డీడ్ మీ అమ్మగారికో. ఆవిడ ఎవరికో ఇచ్చుకుంటారు, అది ఆవిడ ఇష్టం కదా. ఇంకా మీకేం హక్కు ఉంటుంది దాని మీద? అది ఇచ్చాక ఆవిడ కూతురికి రాసుకుంటే దాని మీద రాద్ధాంతం చేసి దాని మీద కోర్టుకు వెళ్ళి, ఇటీవల కాలంలో కూడా కోర్టుకు వెళ్ళి, పైగా నాకు నా తల్లి మీద చెల్లి మీద ప్రేమ ఆప్యాయత చచ్చిపోయాను కోర్టులో చెప్పడం ఏంటండి? అంటే ఒక ఆస్తి ఇవ్వకపోతే నీకు ప్రేమ ఆప్యాయత చచ్చిపోతాయా? అసలు ప్రపంచంలో ఎక్కడైనా ఇలా ఉంటుందండి? ఇంతకంటే క్రూరత్వం ఉంటుందా? అంటే ఆస్తి లేకపోతే నువ్వు మనిషివి కాదు, నీకు ఆస్తి ఇవ్వకపోతే నువ్వు మనిషివి కాదు. అంటే నువ్వు ఇచ్చిన ఆస్తి కూడా మళ్ళీ నీకు ఇచ్చేయాలి. అంటే నువ్వు ఎందుకు ఇచ్చావు నువ్వు దాన్ని మీ అమ్మగారికి? మరి అంటే ఏ ఉద్దేశంతో ఇచ్చావు నువ్వు? ఏ దురుద్దేశంతో ఇచ్చావు నువ్వు? మరి ఆ రోజు ఇచ్చేప్పుడు చెప్పలేదా నువ్వు నేను మళ్ళీ తీసేసుకుంటానమ్మా అని? ఒకవేళ నువ్వు చెప్పినా అనుకుందాం, ఆయన నేను చెప్పాడు అనుకుందాం, నేను మళ్ళీ తీసుకుంటానమ్మా కావాల్సినప్పుడు అంటే, ఈలోగా ఆవిడకి ఇష్టమైంది కూతురికి ఇచ్చుకుంది. కూతురు కొడుకు ఒకటేగా, సమానమేగా. ప్రపంచంలో ఎక్కడైనా మగాడు ఎక్కువ ఆడ తక్కువ మాటల్లో ఉన్నాయి, అది బుద్ధి లేని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇద్దరు ఈక్వల్ అనే అంటారు. అయితే అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్ మాట్లాడుతూ తన బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి, అదేవిధంగా తన సోదరుడైనటువంటి ఒక వైఎస్ అవినాష్ రెడ్డి, వీళ్ళిద్దరిని కూడా రెండు కళ్ళతో పోల్చుకున్నాడు. ఆయన అక్కడ అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడాడు? ఒక కన్నుని ఇంకో కన్నుని పొడుచుకుంటుందా అధ్యక్ష అని మాట్లాడు. అంటే బాబాయి ఇంకో పక్కన అవినాష్ ఇద్దరిని కూడా కళ్ళలాగా చూసుకున్నాడు. ఒక కళ్ళు చనిపోయింది, ఇంకో కన్నుని చాలా ఆప్యాయతంగా చూసుకున్నాడు. చిన్న పిల్లవాడు పసిపిల్లవాడు అంటున్నాడు. అదే విధంగా చూసుకుంటే మరి తల్లి చెల్లి ఏం కావాలి? తల్లి చెల్లి కళ్ళు కాదా? సో తల్లి చెల్లిని ఎందుకని కోర్టుకి ఇచ్చారంటే ఏం చెప్తారు? అంటే అదే ప్రేమ లేదండి, తల్లి మీద చెల్లి మీద ప్రేమ లేదు. అవినాష్ రెడ్డి మీద ఎందుకు ప్రేమ ఉందో మనకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. ఎందుకంటే అంతలా సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే కూడా ఆపించగలిగాడు కదా జగన్మోహన్ రెడ్డి. అంటే ఎందుకు అంత ఇంపార్టెన్స్? ఆ పాయింట్ ఇంతవరకు మనకు అర్థం కావట్లేదు. అంటే అసలు అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి జగన్మోహన్ రెడ్డి జీవితంలో, ఎందుకంత ఇంపార్టెన్స్ అనేది మాత్రం బయటపట్టాల. కానీ అసలు వివేకానంద రెడ్డి మీరు చెప్పినట్టుగా నాకు ఒక కన్ను అన్నప్పుడు తన కన్నుని తన వేలితో తనే పొడుచుకున్నాడా? అంతే కదా. అంటే ఇక్కడ రెండు కళ్ళు అయినటువంటి ఒక విజయలక్ష్మి గారు కావచ్చు, అదేవిధంగా షర్మిల కావచ్చు, ఆ రెండు కళ్ళని పొడి చేశాడని చెప్పి అనుకోవచ్చా? ఎప్పుడో అసలు వాళ్ళ కంటిగా వాళ్ళు భావించలేదు, వాళ్ళ కన్నుగా భావించలేదు ఆయన. వాళ్ళు ఏదో అపరిచితులు అంతే, అవసరానికి తల్లి చెల్లి. ఇప్పుడు మీరు ఒక గెస్ట్ పాత్రలు తెస్తారు కదా సినిమాలో, అట్లా ఆయన జీవితంలో వాళ్ళు గెస్ట్ పాత్రలు అంతే. ఆయన ఆవిడ కొడుకుని కన్నారు, ఈవిడ అన్నగారి కోసం ఈవిడ పనిచేశారు. అంటే అన్నగారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం చెల్లి పుట్టింది, అమ్మగారేమో ఇలాంటి కొడుకుని కానీ ప్రపంచానికి ఇచ్చింది ఆవిడ తెలియదు కదా ఇలాంటి దౌర్భాగ్యుడు అవుతాడని. కాబట్టి అంతవరకే వాళ్ళ పాత్ర.
వాళ్ళు అపరిచితులు అంతే ఆయన జీవితంలో. అయితే ఇక్కడ ఏపీకి సంబంధించిన ప్రజలందరిలో కూడా ఒక పెద్ద డౌట్ అవుతుంది. ఏంటి అంటే వాస్తవానికి జగన్కి సంబంధించినంత వరకు మనసులో ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ ఖచ్చితంగా భారతే దీన్ని అనుకుని చేయిస్తుందని చెప్పేసి అయితే చాలామంది అంటున్నారు. ఎందుకు అంటే సొంత బావ కోసం, పార్లమెంట్ సీటు కోసం వివేకానంద రెడ్డి గారిని చంపించడం కావచ్చు, ఆ చంపించిన తర్వాత నెక్స్ట్ టైం ఓట్లు ఏదంటే పసిపిల్లవాడని చెప్పేసి అనిపించడం కావచ్చు, ఇన్ని ఆరోపణలు వస్తున్నా సరే ఏ రోజు కూడా దాన్ని బాయ్కాట్ చేయకపోవడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తుంటే ఖచ్చితంగా అదిగా మనం చూసాం. షర్మిల గారు కావచ్చు, విజయలక్ష్మి గారు కావచ్చు, వదిన పైన తన కోడల పైన నిజంగా తనే చేయిస్తుందని చెప్పేసి, ఎందుకని ఇప్పటిదాకా భారతి గారు రెస్పాండ్ అవ్వలేదంటే ఏమంటారు? మీరు చెప్పినట్టుగా వెనకాలండి నడిపిస్తుంది భారతిరెడ్డి గారు కావచ్చండి. అంటే అవినాష్ రెడ్డి మీద ఏంటి వీళ్ళకి ఇంత ప్రేమ అంటే అది భారతిరెడ్డి గారు చెప్పాలి, లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, మనకు తెలియదు. ప్రతి దాంట్లోనూ ఆవిడ వెనకాల ఆవిడ పాత్ర అయితే ఉంది. ఆవిడ ఒక తెర వెనుక ఒక షాడో లాగా ఉండి ఇవన్నీ చేయిస్తున్నారు. ఇప్పుడు అసలు అనుకుందాం, వివేకానంద రెడ్డి గారు బతికి ఉండి ఆయనే ఎంపీ అయితే వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి? ఏంటి లెగసీ ఏంటి? నాకు అర్థం కాల. ఇప్పుడు లెగసీ అనేది ఇప్పుడు ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు పోతే ఎవరు ఉంటారు ఎవరు పోతారు ఎవరికి తెలుసు? అంటే మృత్యువుని మనం తప్పించుకోలేం కదండి. ఇప్పుడు లెగసీ ఎక్కడ కొనసాగుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొడుకులు లేరుగా, కూతుళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనకు తెలియదు. అసలుకి వారసుడుగా ప్రకటించినటువంటి ఒక అభిషేక్ రెడ్డిని 36 ఏళ్ళకే అనుమానాస్పద మృతి. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో కుట్లేసినటువంటి ఒక అదిగాక సాక్ష్యం కూడా సాక్ష్యం చెప్పాడు ఆయన. ఆ కుట్లు వేయడానికి వచ్చిన డాక్టర్ తోటి ఆ తర్వాత ఆయన సిబిఐ తోటి ఏమన్నాడు, ఇదేమీ అంటే ఆత్మహత్యగా లేదు, ఇది చూస్తే హత్యగా ఉంది, ఎందుకంటే ఆ స్కల్ అంతా బయటకు వచ్చేసింది అని ఓపెన్గా చెప్పాడు ఆయన. అందుకని ఆయన స్కల్ బయటకు వచ్చేసింది, ఆత్మహత్య అన్నారు కాబట్టి ఈయన్ని హత్య చేశారో చేయించారో మనకు తెలియదు అభిషేక్ రెడ్డి విషయంలో. ఇకపోతే ఈ వివేకానంద రెడ్డి గారిని మాత్రం ఈ చంపించటంలో అంటే అవినాష్ రెడ్డి అనే ఒక లెగసీనే కొనసాగాల. అంటే వివేకానంద రెడ్డి అక్కడ పనికిరారా ఎంపీ కింద అసలు? అంటే ఇప్పుడు ఇంకొక పెద్ద సందేహం, ఇది నేను మాట్లాడచ్చో మాట్లాడకూడదు నాకు తెలియదు. ఒకవేళ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రకంగా అకాల మరణానికి పాలు అయ్యి ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి ఏం చేసి ఉండేవాడు? ఈ దశాబ్ద కాలం తండ్రి ఉన్నారని అనుకుందాం, ఆయన అదృష్టం బాగుండి ఆయన బతుకున్నారు. అప్పుడు ఈ పొజిషన్ కోసం జగన్మోహన్ రెడ్డి ఏం చేసి ఉండేవాడు? ఇంకో గొడ్డల పోటు పడేదా? తెలియదు మనకి. ఇప్పుడు మనకి అంటే ఇతని మనస్తత్వం చూశాక ఇలాంటి ఆలోచనలు మనకు వస్తున్నాయి. ఎందుకంటే తల్లి కారు ఏదైతే ఉందో తెలంగాణ నుంచి ప్రయాణం చేసినటువంటి కొత్త కారు కూడా ఆంధ్రాకి రానే 2 టైర్లు ఊడిపోవడం. సో ఖచ్చితంగా అక్కడ తల్లిపైనే చేసినటువంటి ఒక ఘాతకం ఏదైతే ఉందో తండ్రి పైన చెయ్యడు అనేటువంటి నమ్మకం లేదు ఎవరికైనా ఉంటుందా? ఎందుకంటే నిజంగా ఒకవేళ రాజశేఖర్ రెడ్డి గారు బతుకుంటే ఏం జరిగేదు అంటే పొజిషన్ కోసం, డబ్బు కోసం ఏమైనా చేసి ఉండొచ్చు, మనకు తెలియదు. అంటే ఒక క్రూయల్ మెంటాలిటీ అనేది ఉండకూడదు, కానీ ఉన్నాక ఇంకా తనాపర విచక్షణ ఏమి ఉండదు కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు తల్లి విషయంలో అలా చేశారు. సొంత చెల్లెల్ని షర్మిలని చీర గురించి ఆయన కమెంట్ చేశారు. ఆవిడ పుట్టుక మీదే చాలా నీచంగా మాట్లాడిచ్చాడు. ఆ మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఎక్కడున్నారు? వర్రా కావచ్చు, లేకపోతే బోర్గడ్డ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఎక్కడున్నారు? ఇవాళ జైల్లో ఉన్నారు. పోనీ వాళ్ళని పరామర్శిస్తున్నాడా? అంటే వాడుకుని వదిలేసే బాపతు జగన్మోహన్ రెడ్డి. అది వీళ్ళెవ్వరికి అర్థం కాలేదండి. వైసీపీ వాళ్ళందరికీ అర్థం అయ్యేసరికి ప్రతివాడు ఇవాళ బెయిలా జైలా అనే ఒక సందిగ్ధంలో మిగిలారు. ఇది అర్థం కాక వాళ్ళందరూ ఆయన చుట్టూ తిరిగి భజన చేసి, అంటే ఆయన భజన చేయడానికి కూడా బయట నుంచే భజన చేయనిచ్చాడు, దగ్గరికి రానివ్వాల. అది కూడా అంటే దూరం నుంచే భజనలు చేసి వీళ్ళు ఈరోజు ఈ రకంగా ఉన్నారు చెప్పాలంటే. కాబట్టి ఇవాళ మీరు చెప్పినట్టుగా ఈ ఎవరు షర్మిల గారి పిల్లలు ఆల్రెడీ తల్లి చెల్లి ఆస్తులన్నీ కూడా ఏమయ్యాయో తెలియదు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరికి సమానం అని చెప్పారు. ఈయన సమానం అని చెప్పటం వల్లే ఈరోజు ఇంత కోపం పెట్టుకున్నారా జగన్మోహన్ రెడ్డి? పెట్టుకుని ఆయన మొత్తం ఆస్తులు కాజేశారని అంటున్నారు. తర్వాత మేనకోడలు మేనల్లుడు ఎవరు అంటే షర్మిల పిల్లలు, వాళ్ళ ఆస్తులు కూడా కాజేశారని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కోర్టుకు వెళ్తారని మనం వింటున్నాం. అంటే వెళ్ళి తీరాలి, మరి తప్పదు. కానీ వెళ్లే ముందు ఒక్కసారి వాళ్ళు 1-2 సార్లు ఆలోచించుకోమని మాత్రం మనం చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి ఆస్తి కంటే ప్రాణాలు ముఖ్యం కాబట్టి ఒకవేళ అలాంటి ఆలోచన పెట్టుకున్నా
లాయర్ని అడిగి 1-10 సార్లు ఆలోచించుకుని తల్లి గారితోటి తండ్రి గారితోటి అంటే షర్మిలతోటి భద్రత కూడా భద్రత కూడా పెంచుకుని అప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవడు నమ్మడానికి లేదు, నీడని నమ్మడానికే లేకుండా ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఎవడు నమ్ముతాడు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సొంతం వాళ్ళే లేరు. ఇప్పుడు ఎలాగా చెల్లి మీద ప్రేమ ఆప్యాయత చచ్చిపోయాయి కాబట్టి వాళ్ళ పిల్లల మీద ఎందుకు ఉంటుంది? పోనీ అనుకుందాం ఇంకొక మాట, అంటే తప్పుగా కాదు, ఒకవేళ ఆయనకు అసలు మంచి అభిప్రాయం ఉండుంటే షర్మిల కొడుక్కి తన కూతుర్ని ఇద్దాం అనుకుని ఉంటే, ఎందుకంటే చెల్లెల కొడుక్కి కూతుర్ని ఇవ్వచ్చు, కానీ ఆ అబ్బాయికి పెళ్లి కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఆ బంధుత్వం కూడా ఉండదు, ఒకవేళ అలాంటి ఆలోచన కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు ఎవడి ప్రాణాలు ఎవడికి లెక్కలేదు. కాబట్టి 1కి 10 సార్లు షర్మిల గారు ఆలోచించుకోవాలి, వాళ్ళ పిల్లలు ఆలోచించుకోవాలి, విజయమ్మ గారు అంతకంటే ఆలోచించుకోవాలి. సో చూద్దాం మేడం, మొత్తానికి షర్మిల పిల్లలు కేసు నమోదు చేయబోతున్నారా, చేస్తే జగన్ ఏం చేయబోతున్నాడో చూద్దాం. నమస్తే. నమస్తే.